అసెంబ్లీలో అసెంబ్లీలో కాంగ్రెస్ కోటేసినటువంటి ఓటర్లు కూడా ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అయ్యి మోడీ పేరుతో మోడీకి వేసే అవకాశం ఉందని కూడా అన్నారు. మూడో ఒక ముఖ్యమైన పాయింట్ మీరు ఏం చెప్పారంటే క్యాండిడేట్ కూడా మృదు స్వభావి అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉందన్నారు. అయితే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, ఈ మిగతా వారి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంది? అంటే నగేష్ గారికి, రాథోడ్ అండ్ స్వయం బాపురావు గారికి వీరికి ఎట్లా ఉంది ఈక్వేషన్ మరి ఇప్పుడు? అంటే అధిష్టానం భుజగిన తర్వాత పరిస్థితులు ఎలా గేడం ఉన్నాయి? నాగేష్ గోడం నాగేష్ ఎవరెవరైతే మన పార్లమెంట్లో పోటీ చేయాలనుకున్నటువంటి నాయకుల్ని ఒక్కొక్కరిని కలుస్తూ వస్తున్నారు. ఓకే. వాళ్ళందరినీ స్వయం బాపురావు గారిని కలిశారు, రాథోడ్ రమేష్ని కలిశారు, అదేవిధంగా మాజీ జడిపి చైర్మన్ చిట్యాల సుహాసిన్ రెడ్డి గారిని, అంటే ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నారు. మళ్ళీ వాళ్ళ లోపల గోన్స్ లోపలకు సంబంధించినటువంటి పటేల్స్ వాళ్ళు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దలను కలుస్తూ కూడా ప్రతి ఆదివాసీ పల్లెలకు కూడా కలుస్తూ వెళ్తున్నారు. కాబట్టి అది